ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరంలోని లిటిల్ రోజ్ పాఠశాలలో గ్లోబల్ స్పిరిచువల్ సొసైటీ బెంగళూరు శంకర్ కంటి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని స్పిరిచువల్ సొసైటీ అధినేత డాక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయంబత్తూరుకు చెందిన కంచి కామకోటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో లిటిల్ రోజ్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో దాదాపు 500 మంది పాల్గొని వారిలో 80 మందికి పైగా శస్త్రచికిత్స నిమిత్తం శంకర్ కంటి ఆసుపత్రి రిఫర్ చేస్తారన్నారు. కంటి ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది లిటిల్ రోజ్ పాఠశాలలో 500 మంది పైగా ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలో ఉచితంగా మెగా క్యాంపులు నిర్వహించి రోగులకు సేవలు అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో శంకర్ కంటి వైద్యశాల డాక్టర్లు పాల్గొన్నారు. ఫస్ట్ క్లాస్గా తీస్తాను గుమ్నా ఉన్నా కొంచెం చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున గత 8 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇట్లా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో కండక్ట్ చేశాం. అందులో భాగంగానే గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆపరేషన్ చేసుకుని శక్తి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్లకు ఒక సువర్ణ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో శంకర ఐ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు లిటిల్ రోజ్ హై స్కూల్లో నిర్వహిస్తున్నాం. కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాటన్నిటినీ నిపుణుల చేత పరీక్ష చేయించి అర్హులైన ఆపరేషన్కి అర్హులైన వారందరినీ ఉచితంగా బెంగళూరు శంకర హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించడమే కాకుండా అవసరమైతే లెన్స్ కూడా ఉచితంగానే ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించి తిరిగి చిత్తూరుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఐ క్యాంప్ అనేది ఎన్నోసార్లు ఇక్కడ కండక్ట్ చేశాం చిత్తూరు లతా మోడర్న్ ఐ హాస్పిటల్ తరఫున. అయితే ఆపరేషన్ అనేది మొట్టమొదటిసారిగా చేయిస్తున్నాం కాబట్టి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచుగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది చూపు కాబట్టి వాటిని ఆపరేషన్ చేసుకుని దాన్ని కంటిన్యూ తెప్పించుకునే అవకాశం చాలామందికి లేదు. కాబట్టి ఈ శంకర్ ఐ హాస్పిటల్ కోఆపరేషన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీడియా కూడా మాకు ఎన్నో రకాలుగా ఈ సహాయక సహకారాలు అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శంకర్ ఐ హాస్పిటల్ బృందం మొత్తానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బెంగళూరు శంకర కంటి హాస్పిటల్ వచ్చినాను. ఇది శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చి కోయంబత్తూరు. దాదాపు 65-70 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మేము అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, సత్యసాయి జిల్లా 3 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తూ ఉన్నాము. పర్ వీక్ మినిమం 500 to 600 సర్జరీ జరుగుతూ ఉంది. కర్ణాటకలో 9 డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఉన్నాము. మేము రెటీనా, కార్నియా, గ్లూకోమా అన్ని సర్జరీ చేస్తూ ఉన్నాము. ఇది మాత్రం కేటరాక్ట్ మాత్రం కాదు, ఇంకొకటి చిన్న పిల్లలకి చూస్తూ ఉన్నాము. మెల్లగన్ను ఇట్లా అన్ని ప్రాబ్లమ్ చూస్తూ ఉన్నాము. టోటలీ ఫ్రీగా ఇది మా హాస్పిటల్ వెహికల్లోనే తీసుకువచ్చి మళ్ళీ తిరగానే దాంట్లోనే తీసుకొచ్చి మళ్ళీ వదులుతాము. 3 days వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, భోజనము, ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తాము. మళ్ళీ 25 days అయిన తర్వాత ఈడే వాళ్ళకి ఫాలో మేమే వచ్చి చెకప్ చేసి అర్థాలు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి పంపిస్తాము. ఇట్లా మా ప్రోగ్రాం రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్. దీనికి అంతా మాకు ఈరోజు మా డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ టోటలీ మాకు చాలా హెల్ప్ చేసినారు. అనౌన్స్మెంట్, పేపర్ యాడ్, బ్యానర్స్ అన్నీ మాకు చాలా ఫుడ్, పేషెంట్ ఫుడ్ అందరికీ చాలా హెల్ప్ చేసినారు. మీ కింద నాకు చాలా హెల్ప్ చేశారు. ప్లస్ మెయిన్ ఏమంటే చిత్తూరు DVCS జిల్లా అంధత్వం నివారణ ఉంది. వాళ్ళు మా ఆధ్వర్యంలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానిగా మేము ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నాము. వాళ్ళు లేంటే మేము ఇక్కడ రావడం లేదు.
మెయిన్ కలెక్టర్ గారి పర్మిషను ప్లస్ డాక్టర్ అర్పిత మేడం గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజరు వాళ్ళు డిబిసిఎస్ బ్లైండ్నెస్ కంట్రోల్ వాళ్ళు అందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్గా సీఎం ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో ప్రతి మండలానికి ఐడెంటిఫై చేసినారు. టోటల్ 1200 కేసెస్ ఐడెంటిఫై చేసినారు. దాన్ని కూడా మేమే తీసుకొని ప్రతిరోజు వారానికి 2 క్యాంపర్లు చేసి ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదులుతూ ఉన్నాము. నిన్న లాస్ట్ వీక్లో జరిగింది, శాంతిపురం జరిగింది. దాంట్లో 2 ప్రోగ్రామ్ 2 డేస్ ప్రోగ్రామ్ జరిగింది. వాళ్ళని ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదిలినాము. అట్లా ఒక్కొక్క మండలంగా కవర్ చేస్తూ ఉన్నాము. ఇట్లా మా హాస్పిటల్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్. ప్రాబ్లం లేకుండా మెయిన్ డిబిసిఎస్ సపోర్ట్లో మేము చేస్తూ ఉంటాము. మళ్ళీ మా ప్రోగ్రామ్ క్యాంపులు కుప్పము, చిత్తూరు, పలమనేరు, వీకోట ఇట్లా ప్లేస్లో జరుగుతూ ఉంది. కంటి చూపు చాలా తక్కువ ఉండేవాళ్ళు. కేటరాక్ట్ మాత్రం కాకుండా వేరే ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంటేనో మేము అందరికీ మా హెల్ప్ తర్వాత మళ్ళీ డిబిసిఎస్ సపోర్ట్ తర్వాత అందరికీ చాలా బాగా చేసి పంపిస్తాము. కంపల్సరీ మేము ఫాలో అప్ వచ్చి వాళ్ళకి ఎట్లుంది, ప్రాబ్లం ఏమైనా ఉందా అని 25 డేస్ కంపల్సరీ ఫాలో అప్ తీసుకొని చేస్తాము.